కరీంనగర్ కిసాన్ నగర్లో బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. స్మార్ట్ సిటీలో దయనీయమైన రోడ్లు, డ్రైనేజీలను పట్టించుకోవాలంటూ రోడ్లపై పొర్లుదండాలు పెడుతూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో కిసాన్ నగర్ 3వ డివిజన్లో ప్రధాన రహదారులపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వినూత్న నిరసనకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపారు. కరీంనగర్ కిసాన్ నగర్ నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. కోరిన కోరికలు తీర్చాలని చెప్పేసి ఆలయాల్లో పొర్లుడు దండాలు పెడతారు. కానీ కరీంనగర్లో స్మార్ట్ సిటీ రోడ్లను, డ్రైనేజీలను బాగు చేయాలని చెప్పేసి ఒక వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది బీజేపీ. ఈ క్రమంలో కిసాన్ నగర్లో సోమిడి వేణు, ఆయన దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఆయన పొర్లుడు దండాలు పెడుతూ తన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎందుకు చేపట్టారు, అసలు ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో మనం మాట్లాడాలి. చెప్పండి, అసలు ఎందుకు తీసుకున్నారు? ఇట్లా పొర్లుడు దండాలు రోడ్ల మీద ఎందుకు పెడతారు? అందరూ ఆలయాల్లో పెడతారు. మీరు ఆలయంలో పెడితే మీకు కొంత పుణ్యమైన వస్తుంది. ఇక్కడ చేస్తే ఏమవుతుంది? కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలోని కిసాన్ నగర్ గత ఇప్పటికి 15 సంవత్సరాలు ఈ రోడ్లు మోరీలు వేసింది. 25 సంవత్సరాల కింద జరిగిన అభివృద్ధి. ఇప్పటి వరకు ఒక కొత్త రోడ్డు లేదు, కొత్త మోరీ లేదు, కొత్త కరెంట్ పోల్ లేదు. ఇక్కడ వాహనదారులకు, ఇంట్లో వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఇంటి ముందు నా సొంత బండి నా ఇంటి ముందు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. బండి నడుపుకుంటారా వచ్చే పరిస్థితి లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసిర్రు. ఒక రోడ్డుకు ఫీటున్నర పైన పెట్టిరు. కారు తీసుకొని వద్దామంటే ఇబ్బంది. ఒక కారు వస్తే ఇంకా మిగతా వాళ్ళు ఆగాలి. ఎంతోమందికి దగ్గర ఒక 15-20 మందికి కాళ్ళు చేతులు ఇరిగిన ఇదే రోడ్డు పైన ప్రయాణిస్తున్న సమయంలో అభివృద్ధి జరగాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి 10 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ అభివృద్ధి జరుగుతలేదు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్, అప్పుడు ఆయనే కార్పొరేటరు, వాళ్ళ పార్టీయే మేయరు, వాళ్ళ పార్టీయే మంత్రి, వాళ్ళ పార్టీయే ముఖ్యమంత్రి. అభివృద్ధి చూస్తే శూన్యం. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఈ స్మార్ట్ సిటీ అయింది మిగిలిన నగరాలతో పోలిస్తే కరీంనగర్ చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు ప్రతిసారి చెప్తూనే ఉంటారు కదా. మరేంటి మీరేమో ఇట్లా చెప్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ 1200 కోట్ల రూపాయలు ఇచ్చిన పైసలతోనే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంది అంటే మీకు కళ్ళకు కడుతున్నట్టు మీకు కనబడతా ఉన్నది. చూడండి, ఒక రోడ్లు, డ్రైనేజీలు సిస్టమ్ ఎలా ఉందో మీరు ఒక్కసారి గమనిస్తే అభివృద్ధి ఎట్లుంది అనేది నేను చెప్పడం కాదు, ఇక్కడ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను అడిగి మీరు డిసైడ్ చేయండి ఎంత అభివృద్ధి జరిగింది అనేది. ఇది ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు అంటే స్మార్ట్ సిటీకి సంబంధించి పాలకులు, గత పాలకులు, ఇప్పుడున్న వాళ్ళు బాగానే చెప్తారు తప్ప ఇక్కడ తట్టెడు మట్టి తీసిన దాఖలాలు అయితే లేవు. ఈ క్రమంలో కొంతమంది మహిళలు కూడా ఇక్కడ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా పొర్లుడు దండాలు పెడుతూ ఇప్పటికైనా మా వీధిని పట్టించుకోండి, మా డివిజన్ను పట్టించుకోండి అని చెప్పేసి వీళ్ళంతా కూడా మొత్తం ఒక వినూత్న నిరసనకు దిగిన దృశ్యాలను మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.